హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు తెలుగు ఉద్యోగ సందేశాలు యూట్యూబ్ ఛానల్. ఈరోజు మీ ముందుకు సెంట్రల్ గవర్నమెంట్ నుంచి ఒక అద్భుతమైన నోటిఫికేషన్తో రావడం జరిగింది. ఎటువంటి ఎక్స్పీరియన్స్ లేకుండా ఈ జాబ్స్కి అప్లై చేసుకోవచ్చు. జూనియర్ లెవెల్ జాబ్స్ అనమాట. డిఆర్డిఓ నుంచి అఫీషియల్ నోటిఫికేషన్ అయితే రిలీజ్ అయ్యింది. నేను ప్రస్తుతానికి డిఆర్డిఓ వెబ్సైట్లో అయితే ఉన్నాను. diardio.government.in కెరియర్స్లో. సో మీరు ఈ వెబ్సైట్కి సంబంధించిన లింక్ క్లిక్ చేస్తే ఇలా పేజ్ ఓపెన్ అవుతుంది. సో కెరియర్ సెక్షన్స్లో చూసుకున్నట్టయితే మనకు నోటిఫికేషన్ సంబంధించి డీటెయిల్స్ అయితే క్లియర్గా ఇక్కడ మెన్షన్ చేయడం జరిగింది. అడ్వర్టైజ్మెంట్ ఫర్ ద అవార్డ్ ఆర్ జూనియర్ రీసెర్చ్ ఫెలోషిప్ అని క్లియర్‌గా మెన్షన్ చేయడం జరిగింది. సో, ఇక్కడ పీడీఎఫ్ ఫైల్ ఉంది. దీనిపైన క్లిక్ చేసి పీడీఎఫ్ ఫైల్ అనేది ఓపెన్ అవుతుంది. సో, ఈ వీడియోలో క్లియర్ కట్ కంప్లీట్ డీటెయిల్స్ నోటిఫికేషన్ సంబంధించి ఎక్స్‌ప్లెయిన్ చేయబోతున్నాను. వీడియోని ఎండ్ వరకు చూడడానికి ట్రై చేయండి. చిన్న రిక్వెస్ట్ స్టూడెంట్స్, వీడియో నచ్చితే వీడియోని లైక్ చేసి వీలైనంత వరకు నిరుద్యోగులందరికీ షేర్ చేయండి. నా మీ అందరి సపోర్ట్ నాకు కావాలి. మీరు లైక్ చేస్తే నాకెంతో ఎంకరేజ్‌మెంట్‌గా ఉంటుంది. అలాగే వీడియో కూడా మీరు షేర్ చేయడం వల్ల చాలామంది ఈ జాబ్స్‌కి అప్లై చేసి ఎవరో ఒక జాబ్ సాధిస్తే మనం చాలా హ్యాపీగా ఫీల్ అవుతాం. సో, అలాగే మన ఛానల్ ఫస్ట్ టైమ్ వచ్చి చూస్తుంటే గనక ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ప్రెస్ చేసి ఆల్ అని యాక్టివేట్ చేసుకోండి. సో, నెక్స్ట్ టైమ్ మనం ఏ వీడియోస్ చేసినా మీకు అప్డేట్స్ రూపంలో రావడం జరుగుతుంది. సో, ఇక్కడ పీడీఎఫ్ ఫైల్ అనేది పైన క్లిక్ చేస్తున్నాను. సో, పీడీఎఫ్ ఫైల్ అనేది ఓపెన్ అయింది ప్రస్తుతానికి చూసుకున్నట్టయితే మనకు. సో, ఈ నోటిఫికేషన్ వచ్చేసి మనకు డీఆర్‌డీఓ నుంచి అయితే రావడం జరిగింది. జూనియర్ రీసెర్చ్ ఫెలోషిప్‌కి సంబంధించిన నోటిఫికేషన్ ఇది. సో, మనకు చూసుకుంటే 13థ్ మే రోజైతే అఫీషియల్‌గా రిలీజ్ చేశారు. సో, మనకొచ్చేసి ఏజ్ క్రైటీరియా, ఎలిజిబిలిటీ క్రైటీరియా గురించి చూసుకుందాం ప్రస్తుతానికైతే. సో, ఏజ్ వచ్చేసి మనకు మాక్సిమం ఏజ్ అప్పర్ ఏజ్ 28 ఇయర్స్ అని క్లియర్‌గా మెన్షన్ చేయడం జరిగింది. రిలాక్సేషన్ కూడా ఉంది. ఎస్సీ, ఎస్టీకి 5 ఇయర్స్ అలాగే ఓబీసీ క్యాండిడేట్స్ 3 ఇయర్స్ అని మెన్షన్ చేశారు. సో, డ్యూరింగ్ ద ట్రైనింగ్ మనకు నార్మల్‌గా చూసుకుంటే ఎమోల్మెంట్ చూసుకుంటే స్టైఫండ్ ₹37,000 పర్ మంత్ వస్తుంది. దాంతో పాటు హెచ్ఆర్ఏ కూడా అప్లికేబుల్. హెచ్ఆర్ఏ 30% ఉంది కరెంట్‌లీ. సో, అన్నీ ఇంక్లూడ్ చేసుకొని 48,100 అయితే రావడం జరుగుతుంది. సో, హెచ్ఆర్ఏ అంటే హౌస్ రెంట్ అలయన్స్ మీరు ఎక్కడైతే రెంట్‌కుంటారో సో, దానికి సంబంధించి రెంట్ కూడా రావడం జరుగుతుంది. సో, 37,000 ప్లస్ రెంట్‌తో కలిపి 48,100 అయితే సాలరీ మొత్తం మీ అకౌంట్‌లో పడడానికి అవకాశం ఉంది. సో, దాంతో పాటు టెన్యూర్ చూసుకుంటే మీరు ఫస్ట్ 2 ఇయర్స్ జూనియర్ రీసెర్చ్ ఫెలోషిప్ లాగా వర్క్ చేయాల్సి ఉంటుంది. సబ్సిక్వెంట్‌లీ మీ పర్ఫార్మెన్స్ బాగుంటే సీనియర్ రీసెర్చ్ ఫెలోషిప్ లాగా ప్రమోట్ చేయడం జరుగుతుంది. అది కూడా రిమైనింగ్ 2-3 ఇయర్స్ అని క్లియర్‌గా మెన్షన్ చేశారు. సో, వండర్‌ఫుల్ ఆపర్చునిటీ అని చెప్పుకోవచ్చు. క్యాండిడేట్ వర్కింగ్ ఇన్ గవర్నమెంట్ ఆర్ పబ్లిక్ సెక్టర్ అండర్‌టేకింగ్ షుడ్ అప్లై త్రూ ప్రాపర్ ఛానల్ అన్నమాట. సో, అది కూడా క్లియర్‌గా అనెక్స్చర్ 2 ఉంది. దానికి సంబంధించి వాళ్ళ గైడ్‌లైన్స్ సెపరేట్ ఉన్నాయి. అలాగే మీరు నో అబ్జెక్షన్ సర్టిఫికేట్ కూడా పంపించాల్సి ఉంటుంది. రిక్వైర్డ్ టు ప్రొడ్యూస్ అనమాట. అనెక్స్చర్ 3లో ఎట్ ద టైమ్ ఆఫ్ ఇంటర్వ్యూ అనమాట. సో, నెక్స్ట్ వచ్చేసి జూనియర్ రీసెర్చ్ ఫెలోషిప్ మే బి టర్మినేటెడ్ ఎట్ ఎనీ టైమ్ డ్యూరింగ్ ద టెన్యూర్ విత్ ప్రయర్ నోటీస్ ఆఫ్ 1 మంత్ ఇక్కడ మెన్షన్ చేయడం జరిగింది. 1 మంత్ నోటీస్ ఇచ్చి మిమ్మల్ని టర్మినేట్ చేయొచ్చు ఫ్యూచర్‌లో అని క్లియర్‌గా మెన్షన్ చేయడం జరిగింది. ఎలిజిబుల్ క్యాండిడేట్స్ మే సెండ్ దేర్ డ్యూలీ కంప్లీటెడ్ అప్లికేషన్స్ యాస్ పర్ డీటెయిల్స్ బిలో. ఎవరైతే ఎలిజిబుల్ క్యాండిడేట్స్ ఉన్నారో, మీ కంప్లీట్ అయిన అప్లికేషన్స్ ఫిలప్ చేసేసి, మీ కింద ఉన్న అడ్రెస్‌కి పంపించాలి ఈ ఫార్మాట్‌లో అని చెప్తున్నారు. సో, ఫస్ట్ పాయింట్ చూసుకుంటే డ్యూలీ ఫీల్డ్ అప్లికేషన్ అనెక్సర్ 1 డౌన్‌లోడబుల్ ఫ్రమ్ www.drdo.government.in. సో, అప్లికేషన్ వచ్చేసి మనకు అనెక్సర్ 1 అనేది ఉంది. సో, అనెక్సర్ 1తో పాటు మీరు పంపాల్సి ఉంటుంది. అనెక్సర్ 1 మీకు చూపిస్తాను. ఇదే పీడీఎఫ్ ఫైల్‌లో అనెక్సర్ 1 ఉంది, అనెక్సర్ 2 ఉంది, అనెక్సర్ 3 ఉంది. సో, అనెక్సర్ 1 ఇదనమాట. అప్లికేషన్ ఫర్ ద రీసెర్చ్ ఫెలోషిప్స్ ఇన్ డీఆర్‌డీఓ. సో, ఫుల్ డీటెయిల్స్ ఫిలప్ చేయండి. ఫోటో అఫిక్స్ చేయండి. సో, దాంతో పాటు మీరు మిగతా డాక్యుమెంట్స్ కూడా పంపించాల్సి ఉంటుంది. సో, దాని గురించి డిస్కస్ చేసుకుందాం. అనెక్సర్ 1తో పాటు మీరొచ్చేసి నెక్స్ట్ వచ్చేసి ఎన్ఓసి సర్టిఫికేట్ ఇంతకుముందు మాట్లాడుకున్నట్టు గవర్నమెంట్‌లో ఎవరైనా పనిచేస్తున్నారో, అలాగే టెస్టిమోనియల్స్ ఏమైనా ఉంటే కూడా అనెక్సర్ 2 అండ్ అనెక్సర్ 3లో కూడా పంపియచ్చు. దాంతో పాటు సీవీ అనమాట. కరిక్యులమ్ విటే మీ రెజ్యూమే కూడా ఒకటి అటెస్ట్ చేయాల్సి ఉంటుంది. అలాగే సెల్ఫ్ అటెస్టెడ్ కాపీస్ ఆఫ్ ఎడ్యుకేషనల్ సర్టిఫికేట్స్, అలాగే సెల్ఫ్ అటెస్టెడ్ కాపీస్ ఆఫ్ డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్, అలాగే సెల్ఫ్ అటెస్టెడ్ కాపీ ఆఫ్ క్యాస్ట్ సర్టిఫికేట్. సెల్ఫ్ అటెస్ట్ అంటే మీ సంతకాలు పెట్టి ఉండాలి జిరాక్స్ పైన. ఓకే. సో, అప్లికేషన్ కంప్లీట్ ఇన్ ఆల్ ఆస్పెక్ట్ నీడ్స్ టు బి సెంట్ టు ద డైరెక్టర్ డీఆర్‌డీఓ యంగ్ సైంటిస్ట్ ల్యాబ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, డాక్టర్ రాజారమణ కాంప్లెక్స్, రాజ్‌భవన్ సర్కిల్, హై గ్రౌండ్స్, బెంగుళూరు 560001 పిన్ కోడ్‌కనమాట. సో, మీరు అన్నీ ఫిలప్ చేసి ఈ డాక్యుమెంట్స్ ఎన్‌క్లోజ్ చేసి ఈ కింద ఉన్న అడ్రస్‌కైతే ఫిజికల్ కాపీస్ పంపొచ్చు. లేదంటే మీరు స్కాన్డ్ కాపీస్ కూడా పంపొచ్చు ఈమెయిల్ ద్వారా. accounts.dysl-ai@government.in అనే ఈమెయిల్ ఐడీకి. సో, ఇక్కడ ఉంది కదా ఈమెయిల్ ఐడీ చూసుకోండి. ఈ ఈమెయిల్ ఐడీ హైలైట్ చేస్తున్నాను నేను ఇది. సో, లాస్ట్ డేట్ వచ్చేసి మనకు 21 డేస్ ఫ్రమ్ ద డేట్ ఆఫ్ ఎంప్లాయ్‌మెంట్ న్యూస్ ఆర్ 5థ్ జూన్ 2025. సో, ఇప్పుడైతే మనకు 17థ్ మే కాబట్టి ఇంకా టైం ఉంది. 5థ్ జూన్‌లోపు మీ అప్లికేషన్ అన్ని ఫిలప్ చేసి అన్ని డాక్యుమెంట్స్‌తో పాటు మీరు కొరియర్ చేయండి. 5థ్ జూన్‌లోపు వాళ్ళకి రీచ్ అయితే మీ అప్లికేషన్ రివ్యూ చేయడం జరుగుతుంది.
సో, అక్కడ మీరేందంటే క్యాండిడేట్ సెండింగ్ అప్లికేషన్ బై పోస్ట్ షుడ్ రైట్ ఇన్ బోల్డ్ లెటర్స్ అప్లికేషన్ ఫర్ జేఆర్ఎఫ్ రిక్రూట్మెంట్ ఆన్ టాప్ ఆఫ్ ది కవర్ ఆఫ్ ఎన్వలప్ అనమాట. సో, ఎన్వలప్ ఏదైతే పంపిస్తున్నారో దానిపైన మీరు బోల్డ్ లెటర్స్‌లో అప్లికేషన్ ఫర్ జేఆర్ఎఫ్ ఆఫ్ రిక్రూట్మెంట్ అని రాయమని చెప్తున్నారనమాట. ఓకే. సో, సెలక్షన్ ప్రాసెస్‌కెళ్ళిపోదాం మనము. సెలక్షన్ ప్రాసెస్ వచ్చేసి ఎలిజిబుల్ క్యాండిడేట్స్ విల్ బి షార్ట్ లిస్టెడ్ బేస్డ్ ఆన్ ది గేట్ స్కోర్ అనమాట. సో, ఎవరైతే గేట్ రాయడం జరిగిందో, గేట్ స్కోర్ ఎవరైతే ఉన్నదో సో, గేట్ స్కోర్ పర్సెంటేజ్ ఆఫ్ మార్క్స్ అబ్టైన్డ్ ఇన్ ద క్వాలిఫైయింగ్ డిగ్రీ అని క్లియర్‌గా మెన్షన్ చేశారు. షార్ట్ లిస్ట్ క్యాండిడేట్స్ ఆర్ రిక్వైర్డ్ టు అపియర్ ఆన్‌లైన్ కోడింగ్ ఎగ్జామినేషన్ టెంటేటివ్‌లీ ఆన్ 19థ్ జనవరి అని కూడా క్లియర్‌గా మెన్షన్ చేశారు. సో, ఎవరైతే గేట్ అప్లై చేసి గేట్ స్కోర్ ఎవరికైతే ఉందో వాళ్ళందరూ అప్లై చేసుకోవచ్చు 2025కి సంబంధించి. సో, క్యాండిడేట్స్ విల్ బి రిక్వైర్డ్ టు అప్లై ఫర్ పర్సనల్ ఇంటర్వ్యూ హెల్డ్ అట్ డీఆర్‌డీఓ యంగ్ సైంటిస్ట్ ల్యాబొరేటరీ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సంబంధించిన ఈ ఈ వెబ్‌సైట్ ఈ సంబంధించిన డీటెయిల్స్ అయితే మీకు కమ్యూనికేట్ అయితే చేయడం జరుగుతుంది స్పీడ్ పోస్ట్ ఆర్ ఈమెయిల్ ద్వారా. సో, గుర్తుపెట్టుకోండి. సో, నెక్స్ట్ వచ్చేసి మనము సో, ఇక్కడ మినిమమ్ ఎలిజిబిలిటీ క్రైటీరియా గనుక చూసుకున్నట్టయితే మనకు గ్రాడ్యుయేట్ ఇన్ ఎనీ డిగ్రీ ప్రొఫెషనల్ కోర్స్ బీఈ, బీటెక్ ఇన్ ఫస్ట్ డివిజన్ విత్ ఎన్ఈటీ ఆర్ గేట్ స్కోర్ అని క్లియర్‌గా మెన్షన్ చేయడం జరిగింది. ఆర్ పోస్ట్ గ్రాడ్యుయేట్ ఇన్ ప్రొఫెషనల్ కోర్స్ ఎంఈ, ఎంటెక్ ఇన్ ఫస్ట్ డివిజన్ బోత్ ఎట్ గ్రాడ్యుయేట్ అండ్ పోస్ట్ గ్రాడ్యుయేట్ లెవెల్ ఆర్ పోస్ట్ గ్రాడ్యుయేట్ డిగ్రీ ఇన్ బేసిక్ సైన్స్ ఇన్ ఫస్ట్ డివిజన్ విత్ ఎన్ఈటీ క్వాలిఫికేషన్ క్లియర్‌గా మెన్షన్ చేశారు. సో, డిజైరబుల్ క్వాలిఫికేషన్ వచ్చి చూసుకుంటే స్ట్రాంగ్ ఫండమెంటల్స్ ఇన్ ప్రాబ్లమ్ సాల్వింగ్, అల్గోరిథమ్ డిజైన్ అండ్ కాంప్లెక్సిటీ అనాలిసిస్, ఎక్స్పర్ట్ ఇన్ అట్‌లీస్ట్ వన్ మేజర్ లాంగ్వేజెస్ పైథాన్, జావా, సి ప్లస్ ప్లస్ సిమిలర్, knowledge of classical AI algorithms, machine learning, and deep learning techniques, proven experience with software libraries such Python, TensorFlow, Keras, Tensort అని క్లియర్‌గా మెన్షన్ చేశారు. ఐదర్ వన్ ఆఫ్ ది ఫాలోయింగ్ అని కూడా ఇక్కడ ఒకటి ఉంది. ఏదైనా ఒకటి. కాంప్రహెన్సివ్ నాలెడ్జ్ ఆన్ స్పీచ్ అండ్ లాంగ్వేజ్ టెక్నాలజీ ఇంక్లూడింగ్ స్పీచ్ రికగ్నిషన్ ఆఫ్ న్యాచురల్ లాంగ్వేజ్ అండర్‌స్టాండింగ్, కాంప్రహెన్సివ్ నాలెడ్జ్ ఆఫ్ 3D విజన్ అండ్ సైమల్టేనియస్ మ్యాపింగ్ అండ్ లొకలైజేషన్, అలాగే కాంప్రహెన్సివ్ నాలెడ్జ్ ఆఫ్ కంప్యూటర్ విజన్ ఇంక్లూడింగ్ జనరేటివ్ మోడల్స్. సో, ఇయన్నీ ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో, చూసుకున్నట్టయితే మనకు నంబర్ ఆఫ్ వేకెన్సీ వచ్చి 4 వేకెన్సీస్ సబ్జెక్ట్ టు చేంజ్ అని కూడా క్లియర్‌గా మెన్షన్ చేశారు. సో, ఈ ఆపర్చునిటీ అస్సలు మిస్‌యూజ్ చేయకుండా ప్రతి ఒక్క అభ్యర్థి అప్లై చేయండి. వీడియో అందరికి నచ్చిందని కూడా వీడియో నచ్చితే లైక్ చేసి వీలైనంత వరకు షేర్ చేయండి. థాంక్ యూ ఫర్ వాచింగ్ ద వీడియో. హావ్ ఎ గ్రేట్ డే.